ఒక ఫోటో 1000 మాటలతో సమానం అంటారు. మన చుట్టూ జరిగే సంఘటనలను, ప్రకృతి అందాలను, మనుషుల జీవితాల్లోని అనుభూతులను కెమెరా కంటితో బంధించి భద్రపరిచే అద్భుతమైన కళే ఫోటోగ్రఫీ. 1839లో ఫోటోగ్రఫీకి సంబంధించిన డాగిరియోటైప్ ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేసిన సందర్భంగా ఆగస్టు 19ను ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా గుర్తిస్తున్నారు. ఈ సందర్భంగా విజయనగరం ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 187వ ప్రపంచం ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫోటో వీడియోగ్రాఫర్స్ సభ్యులు లూయిస్ డాగ్రే చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ను కట్ చేశారు. అనంతరం ఎన్సిఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ గౌరీ సేవా సంఘం వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. 1839 ఆగస్టు 19న లూయిస్ డాగ్రే అనేటటువంటి ఫోటోగ్రాఫ్ పితామహుడు మనకు ఫోటోగ్రఫీని పరిచయం చేసి ఈ రోజుకి 187 సంవత్సరాలు అవుతుంది. ఈ ఫోటోగ్రఫీని పరిచయం సందర్భంగా మన ఫోటోగ్రాఫర్ సోదరులందరూ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డేని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మన ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్నటువంటి సోదరులందరూ కలిపి ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటూ వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు విజయనగరంలో మనం పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి మన ఫోటోగ్రాఫర్ సోదరులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పాటు చేయడం జరిగింది. అయితే నాడు ఫోటోగ్రఫీ నెగిటివ్ ద్వారా ఫోటో ప్రింటింగ్ అది జరిగేది. దాని తర్వాత ఆధునీకరించబడి మనకి చిప్స్ వచ్చాయి. చిప్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఫోటోగ్రఫీ మారింది. ఇప్పుడు ఇంకా డిజిటల్ రంగంలోకి ముందుకెళ్తూ 4K 8K రంగంలోకి డిజిటల్ ప్రింటింగ్ డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. పూర్తిగా పాత పద్ధతి అంతా పోయింది. ఇప్పుడు అధునాతనమైన ప్రింటింగ్ మిషన్లు కూడా వచ్చాయి. అంతేకాకుండా పూర్వం కేవలం జిల్లా హెడ్ క్వార్టర్స్లోని ప్రింటింగ్ మిషన్లు ఉండేవి. ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్స్ కూడా ఈ మిషన్లు వచ్చి ఫోటోగ్రఫీ ఎంతో అందుబాటులో దగ్గరగా వచ్చింది. ఒక మంచి సెల్ ఫోన్ ఉంటే ఒక మంచి అద్భుతమైన ఫోటోగ్రఫర్ కూడా సేవలు అందించే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా మేము కూడా మా యూనియన్ ద్వారా కొత్త టెక్నాలజీని ఆధునిక టెక్నాలజీని ఫోటోగ్రాఫర్లకు పరిచయం చేస్తున్నాం. కాబట్టి వస్తున్న టెక్నాలజీని ఫోటోగ్రాఫర్లు అందిపుచ్చుకోవాలని కోరుతున్నాం.